నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ చూసుకుందాం. ఫైండ్ ఏ అండ్ బి ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ అనలిటిక్ అని ఇచ్చేసిండు. ఈ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ అనేది అనలిటిక్ అంట. హెన్స్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఏ టర్మ్స్లో ఉంది, ఎక్స్ వై టర్మ్లలో ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది టోటల్గా జెడ్ టర్మ్స్లో ఉన్నట్టు మనం ఈ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అండ్ బి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి మనకు తెలుసు. బి యాన్ అనలిటిక్ ఫంక్షన్ సో దట్ యూ ఈక్వల్ టు దీన్ని కంపేర్ చేస్తే యూ వచ్చేసి ఇది, దీన్ని కంపేర్ చేస్తే చూడండి యూ వచ్చేసి ఇది ఐకి ఐ వికి వి. యూ అంటే రాద్దాం, యూ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ ఏవై స్క్వేర్. నెక్స్ట్ అలానే వి అంటే బిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనేది యూ వి. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ చేస్తే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం కాబట్టి ఓన్లీ ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉంటేనే దాంట్లోనే చేయాలి. ఓన్లీ వై టర్మ్ అంటే సింగిల్గా వై టర్మ్ ఉంటే 0 అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ 2x చేస్తే ఏమైద్ది, సారీ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అయింది. అలానే ఇంక ఇక్కడ చూడండి 2xy అయింది అంటే 2y అనేది కాన్స్టెంట్. ఇంక ఎక్స్ చేస్తే 1 అయింది. అప్పుడు 1 ఇంటూ 2y ఏమైంది 2y అయింది. ఇక్కడ చూసుకుంటే ఏ అనేది కాన్స్టెంట్, వైని ఇప్పుడు డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఇక్కడ వై ఉంది కాబట్టి ఓన్లీ వై స్క్వేర్ ఉంది కాబట్టి 0 అయిపోద్ది. 0 ఇంటూ ఏ 0 అయిపోద్ది. అంటే డో యూ బై డో ఎక్స్ వచ్చేసి 2x మైనస్ 2y అని వచ్చింది. నెక్స్ట్ డో యూ బై డో వై చేద్దాం. డో యూ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మైనస్ 2xy ఉంది కదా, ఇప్పుడు మైనస్ 2x అనేది కాన్స్టెంట్, వైని చేస్తే ఏమైంది 1 అయింది. ఎందుకంటే డో వై బై డో వై ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోతే 1 అయింది. నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ ఈ వై స్క్వేర్ని చేస్తే ఏమైంది 2y అయింది. ఇక్కడ ఎక్స్ని చేస్తే ఏమైంది 2x అయినట్టు, ఇలానే సేమ్ వైని చేస్తే 2y అయింది. అప్పుడు ఏమొస్తుంది మైనస్ 2x ప్లస్ 2ay వస్తుంది. ఇది డో యూ బై డో ఎక్స్ వాల్యూస్. నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ చూద్దాం. డో యూ బై డో ఎక్స్ చూసుకుంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇది వి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. డో వి బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇక్కడ బి ఉంది. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమైంది 2x అయింది, అదే 2bx అని రాసిన. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూసుకుంటే 2y, ఈ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాను కాబట్టి ఎక్స్ని చేస్తే 2y అయింది. అర్థమైంది ఇప్పుడు క్లియర్గా. డో వి బై డో ఎక్స్ వచ్చేసి 2bx ప్లస్ 2y అనేది వచ్చింది. నెక్స్ట్ డో వి బై డో వై చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇక్కడ చూస్తే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంది, బి అనేది కాన్స్టెంట్ అంటే ఇది ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ వై స్క్వేర్ని చేస్తే 2y, అదే థర్డ్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి 2x అనేది కాన్స్టెంట్, వైని చేస్తే 1 అయింది. అప్పుడు మైనస్ 2y ప్లస్ 2x అనేది వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ ఇట్ సాటిస్ఫైస్ సిఆర్ ఈక్వేషన్స్. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ అయితే మనకి ఇచ్చిన సిఆర్ ఈక్వేషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు చూసుకుంటే సిఆర్ ఈక్వేషన్స్ అనేది ఇంట్రడక్షన్ వీడియో చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిఆర్ ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, ఈ రెండు ఈక్వేషన్ ప్రూవ్ చేస్తే అదే సిఆర్ ఈక్వేషన్ అంటాము. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో యూ బై డో వై, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అండ్ డో యూ బై డో వై ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డో యూ బై డో ఎక్స్ అంటే ఇది 2x మైనస్ 2y రాసిన. నెక్స్ట్ డో యూ బై డో వై అంటే ఇది మైనస్ 2y ప్లస్ 2x రాసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్ 2x, ఇక్కడ మైనస్ 2y ఈక్వల్, ఇక్కడ 2x ఈక్వల్ అంటే రెండు ఈక్వల్ కాబట్టి అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి డో యూ బై డో వై ఎంత మైనస్ 2x ప్లస్ 2y మైనస్ 2x ప్లస్ 2ay రాసిన. నెక్స్ట్ మైనస్ డో వి బై డో ఎక్స్ మైనస్ డో వి బై 2bx ప్లస్ 2y మైనస్లో ఉంది కాబట్టి ఫార్ములా మైనస్ 2bx ప్లస్ 2y అని ఇచ్చింది. ఇప్పుడు మైనస్ 2x ప్లస్ 2ay ఈక్వల్ టు మైనస్ 2bx మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇప్పుడు కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి.
ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ కావాలి అంటే ఎక్స్లో ఏ ఉంది, ఇక్కడ -2x ఉంది, ఇటు సైడ్ ఏముంది -2bx ఉంది, ఇట్లా ఉంది. ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్, ఈ టూ క్యాన్సిల్, ఈ మైనస్ క్యాన్సిల్, అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ b ఉంటుంది. అంటే b ఈక్వల్ టు ఎంత 1, b ఈక్వల్ టు 1. నెక్స్ట్ y టర్మ్స్ 2ay ఈక్వల్ టు -y. ఇప్పుడు ఇక్కడ -2y, ఇక్కడ y ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, ఏ మిగిలింది, ఇక్కడ మైనస్, ఇంకేం లేదంటే 1 ఉన్నట్టు. అంటే a ఈక్వల్ టు -1 సరిపోయిందా. బై కంపేరింగ్ ఈ రెండు కంపేర్ చేస్తే a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1 వచ్చింది. a ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మన ఏమైంది, ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్, ఆ ఈక్వేషన్ మొత్తం జెడ్లలో ఉండాలి, అది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఏంది, ∂u/∂x ప్లస్ i ఇంటూ ∂v/∂x. ఇది ఫార్ములా. ∂u/∂x అంటే మనకు తెలుసు, ∂u/∂x అంటే ఎంత 2x - 2y. అలానే ∂u/∂y ఎంత -2x ప్లస్ 2ay. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2x - 2y, అలానే ∂u/∂x అంటే i ఇంటూ 2bx ప్లస్ 2y. ఇప్పుడు b ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కదా, పైన మనం ప్రూవ్ చేసినాం, అది సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ 2x - 2y ప్లస్ i ఇంటూ ఇక్కడ ఏముంటుంది 2, ఈ b ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినా ఇంకేమవుతుంది, అప్పుడు 2 × x ఏమైంది 2x ప్లస్ 2y. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్ని దాంట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసేసిన, 2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది x ఉంటుంది, ఇక్కడ -y ఉంటుంది, x - y ప్లస్ i ఇంటూ ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది, x ప్లస్ y బై మిల్లే-థామ్సన్ మెథడ్ రీప్లేస్ x/z అండ్ y/0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకున్న ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది x అండ్ y టర్మ్స్లో ఇచ్చిండు, x అండ్ y టర్మ్స్లో ఇచ్చిండు. మనం జెడ్ టర్మ్స్లోకి మార్చాలంటే కన్ఫామ్గా ఈ థీరం అనేది యూజ్ చేయాలి. బై మిల్లే-థామ్సన్ మెథడ్ రీప్లేస్ x/z అండ్ y/0 అనేది మనం రీప్లేస్ చేద్దాం. చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏమని చెప్పిండు జెడ్, ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టిన. నెక్స్ట్ వై ప్లేస్లో పెట్టిన 0 పెట్టమన్నాడు, 0 పెట్టిన, ప్లస్ i ఇంటూ ఎక్స్ ప్లేస్లో జెడ్, వై ప్లేస్లో 0 పెట్టిన తర్వాత ఇప్పుడు అప్లయింగ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఇది చేసిన తర్వాత మనకు ఓన్లీ ఎఫ్ ఆఫ్ జెడ్డే అడిగిన క్వశ్చన్లో, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అడగలేదు కదా. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ బై ఎఫ్ ఆఫ్ జెడ్ రావాలంటే మనం ఏం చేయాలి, కన్ఫామ్గా ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైంది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ జెడ్ ప్లస్ ఐజెడ్ అని ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డాష్కి ఇంటిగ్రేషన్కి ఇది డిఫరెన్షియేషన్, డాష్ అంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ రెండు రెసిప్రోకల్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 ఇంటూ జెడ్ ఇంటిగ్రల్ జెడ్ dz. అంటే ఇక్కడ ఒక జెడ్ ఉంటే అప్పుడు ఏమైంది z²/2. నెక్స్ట్ ఏమి ఇక్కడ కూడా ప్లస్ i ఇంటూ z²/2, 2 ఇంటూ z²/2 ప్లస్ i ఇంటూ z²/2 ప్లస్ c. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు దాంట్లో 2 కామన్ ఉంది, రెండు దాంట్లో 2 కామన్ ఇస్తే z² ప్లస్ iz²/2. ఈ టూ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది z² ప్లస్ iz² ప్లస్ c. ఇప్పుడు ఇక్కడ z² ఇక్కడ z² ఉంది, కామన్ ఇస్తే z², ఇక్కడ z² ఉంది, కామన్ తీసిన ఇంకా అక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ z² ఉంది, కామన్ తీసిన ఇంకేం మిగిలింది i మిగిలింది, ప్లస్ i ప్లస్ c. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మనకు వాడు అడిగింది కదా, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ అని అన్నాడు, జెడ్లోనే ఉంది చూడండి, జెడ్ అనే వేరియబుల్లోనే ఉంది. కన్ఫామ్ సి అనే కాన్స్టెంట్ అనేది మనం కన్ఫామ్గా పెట్టాలి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.